అనితమ్మ. ఆమెను అనితమ్మనే అంటాం. మహిళల్ని ఎవరినైనా కానీ అమ్మ అనే స్పందిస్తాం. ఆ అమ్మ అన్న పదానికి కూడా ఆమె ఏ రకంగా వక్రీకరించిందో గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఈరోజు ఆమె రప్ప రప్ప అంటే పోలీసులను వదిలి ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలో ఆమె చూస్తుందంట. అమ్మ అలా కాదమ్మా అనితమ్మ, మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి మహిళలకి ఏ రకంగా భద్రత కల్పిస్తున్నానో కొంచెం చూడమ్మా. చిన్న చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద విపరీతమైన అగాధ్యాలు జరుగుతున్నాయమ్మా. ఈరోజు పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలోన ఏ రకంగా దిగజారిపోయిందో ఈసారి మనకు వచ్చిన ర్యాంకింగ్ని బట్టి అర్థమవుతుందమ్మా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 36వ ర్యాంక్ పడిపోయిందమ్మా. పోలీసు వ్యవస్థ సిగ్గుచేటు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన పోలీసు వ్యవస్థకి ఏ రకమైన ర్యాంకింగ్ ఉంది, ఇప్పుడు ఏ రకమైన ర్యాంకింగ్ ఉంది? దిశ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలకి అండగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోన, హోమ్ మినిస్టర్గా నీ హయాంలోన ఆడబిడ్డల పరిస్థితి, వాళ్ళ దుస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న చిన్న పిల్లల మీద, పసిపిల్లల మీద, స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఏ రకమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఒక్కసారి చూసి వాటి మీద స్పందించమ్మా. ఈ రప్పారప్పాలు సినిమా డైలాగులమ్మా. ఎవరో పిల్లలు, కుర్రోళ్ళు వాళ్ళేదో ఒక బ్యానర్ వేసుకుంటే దాన్ని పట్టుకొని మొత్తం మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇంకే పని లేదు, మీకు ఇంకే అవకాశం దొరకల. ఇదో అవకాశం. ఎవరి నోడు చూడు రప్ప 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 రప్ప. ఏమ్మా మీరు హోమ్ మినిస్టర్ అమ్మా, మిమ్మల్ని ప్రజలు గెలిపించారమ్మా. మీరు ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని గెలిపించారు. దయచేసి ప్రజలకు ఏ రకమైన భద్రత కల్పించాలి, మహిళలకు ఏ రకమైన భద్రత కల్పించాలి, ఆడపిల్లలకి ఏ రకమైన భద్రత కల్పించాలన్నది చూడండి అమ్మా.